హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ముంబై ఇండియన్స్ పోస్ట్ ఆక్షన్ రివ్యూ చేద్దాం. ముందుగా ముంబై ఇండియన్స్ ఆప్షన్ లో కొన్ని ప్లేయర్స్ చూసుకుంటే ముగ్గురు కీపర్స్ కొన్నారు. రయన్ రికల్టన్, రాబిన్ మీన్స్ అండ్ క్రిస్టియన్ స్టేషన్. రయన్ రికల్టన్ సౌత్ ఆఫ్రికా ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి ప్లేయర్. లాస్ట్ ఇయర్ ఏసియా 20లో అయితే చెదర్ కొట్టేసాడు. ఎక్కడ ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది కొంచెం చూడాలి. తర్వాత రాబిన్ మీన్స్ బ్యాకప్ వికెట్ కీపర్. క్రిస్టియన్ స్టేషన్ ఇది యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ బై. కర్ణాటక కీపర్ బ్యాట్స్మెన్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్, మంచి హిట్టింగ్ బ్యాట్స్మెన్, సిమిలర్ టు అభిషేక్ శర్మ, యంగ్ ప్లేయర్ కూడా. సో నాకు తెలిసి కృష్ణన్ స్టేజన్ ప్లేయింగ్ లెవెన్ ఉంటే చాలా ప్లస్ అవుతుంది ముంబై ఇండియన్స్. ఓకే, బ్యాటర్స్ లో చూసుకుంటే బేవాన్ జాకబ్స్ డెఫినెట్లీ బ్యాకప్. ఆల్రౌండర్స్ లో చూసుకుంటే నమన్ ధీర్, రాజ్ బావా, విఘ్నేష్ పుత్తూర్, విల్ జాక్సన్, మిచెల్ శాంట్నర్. మిచెల్ శాంట్నర్ మంచి వైస్, ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ లో ఉంటారు. మంచి స్పిన్నర్ శాంట్నర్. సిఎస్కే లో చాలా సంవత్సరాలు బెంచ్ లో ఉన్నారు. ఇక్కడైతే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ కి ఆల్ మ్యాచెస్ ఆడే అవకాశం వస్తుంది. ఈవెన్ జాక్స్ కూడా పార్ట్ టైం స్పిన్నరే, కానీ టెరిఫిక్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. లాస్ట్ టైం మనం ఆర్సీబీ చూసాం, చాలా బాగుంటాడు. మిగిలిన ముగ్గురు మోస్ట్లీ బౌలింగ్ వచ్చేసి అర్జున్ టెండూల్కర్, అల్లా గజన్ఫర్, రీ స్టాక్లీ, రిజార్డ్ విలియమ్స్, కరణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్, సత్యనారాయణ రాజు. మంచి అటాక్, బౌలింగ్ అటాక్. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ అనేది మంచి బైస్, చాలా మంచి బైస్. బౌల్ట్ ఆల్రెడీ ముంబైకి ఆడాడు. సో అగైన్ బౌల్ట్ కాంబినేషన్ కోసం చాలా మంది ముంబై ఫ్యాన్స్ వెయిట్ చేశారు. వాళ్ళకి మంచి ప్లస్ అయ్యింది మాత్రం. ఓపెనింగ్ కానీ డెత్ కానీ ఎక్సలెంట్, టెరిఫిక్ బౌలర్స్ బౌల్ట్ అండ్ బుమ్రా కంబైన్డ్ గా. ఈవెన్ చహర్ కూడా ఓపెనింగ్ స్వింగ్, మంచి స్వింగ్ బౌలర్ కాబట్టి వాంకడేలో బాగా యూజ్ అవుతాడు. మిగిలిన వాళ్ళందరూ మోస్ట్లీ బ్యాకప్స్. రిజార్డ్ విలియమ్స్, రీ స్టాక్లీ, అర్జున్ టెండూల్కర్, హెచ్పి అండ్ ఈవెన్ స్పిన్నర్స్ లో అల్లా గజల్ఫర్ అండ్ కరణ్ శర్మ కూడా మోస్ట్లీ బ్యాకప్స్. కరణ్ శర్మ మైట్ ప్లే, చాలా చూడండి. అల్లా గజల్ఫర్ కూడా మంచి మిస్టరీ బౌలర్ కాబట్టి ఓవర్సీస్ కాంబినేషన్స్ అయితే ఆడచ్చు. సత్యనారాయణ రాజు ఇస్ ఏ గుడ్ ఇండియన్ బౌలర్, మన ఆంధ్ర బౌలర్, మంచి పేస్ బౌలర్. సో మంచి తిలక్ వర్మ అలాగే మంచిగా ముంబై సెటప్ లో బాగా ఎక్సెల్ అయ్యి ఇండియాకి ఆడితే చాలా బాగుంటుంది. సో దట్స్ హౌ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కొన్న వాళ్ళ రివ్యూ, వాళ్ళ ప్లేయింగ్ టోన్ ఎలా ఉండొచ్చు. సో ముంబై ఇండియన్స్ ప్రాబబ్లీ ప్లేయింగ్ టోన్ గురించి మాట్లాడుకుందాం. ప్లేయింగ్ టోన్ ఎందుకంటే విత్ ఇంపాక్ట్ ప్లేయర్. మోస్ట్లీ ఓపెనింగ్ రోహిత్ శర్మ కన్ఫర్మ్ స్లాట్. ఎందుకంటే ఓపెనర్ ఏంటంటే నేను అనుకోవడం కృష్ణన్ శ్రీజిత్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కర్ణాటక ఓపెనింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, ఇషాన్ కిషన్ రోల్ ని ఈజీగా ఫిల్ చేసే బ్యాట్స్మెన్. ఇక్కడ రయన్ రికల్టన్ కూడా పెట్టుకోవచ్చు, కానీ బౌలింగ్ వీక్ అయిపోతుంది అలా చేస్తే. 4 ఓవర్సీస్ అలౌడ్ కాబట్టి ఒక ఓవర్సీస్ బౌలర్, ఒక ఓవర్సీస్ స్పిన్నర్ కావాల్సి వచ్చి రికల్టన్ తీసేసి కృష్ణన్ శ్రీజిత్ ఉంటే ఆ కాంబినేషన్ సెట్ అవుతుంది అని నా ఫీలింగ్. అది కూడా డిస్కస్ చేద్దాం. వన్ డౌన్ బ్యాట్స్మెన్ వచ్చేసి తిలక్ వర్మ. మోస్ట్లీ లాస్ట్ సీజన్ వరకు సూర్య వచ్చాడు వన్ డౌన్, బట్ రీసెంట్ గా మనం చూసిన T20 సిరీస్ లో తిలక్ వర్మ వన్ డౌన్ వస్తూ సూర్య వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ అది ఫాలో అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. లేదు అంటే మేబీ ఆ 3-4 స్లాట్స్ రాకపోతే సూర్య అండ్ తిలక్. మిడిల్ ఆర్డర్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ అండ్ నమన్ ధీర్. మంచి మిడిల్ ఆర్డర్. హార్దిక్ పాండ్యా కెప్టెన్ కమ్ ఆల్రౌండర్ కాబట్టి ఈవెన్ హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్ మంచి కాంబినేషన్ ఉన్న ప్లేయర్స్. ఎలాంటి పొజిషన్ లో ఆడగలిగే ప్లేయర్స్, టెరిఫిక్ ప్లేయర్స్. మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. నవన్ ధీర్ మంచి అన్క్యాప్ బ్యాట్స్మెన్, లాస్ట్ టైం ముంబైకి ఆడాడు. సో ది బ్యాక్ టీమ్ ఆఫ్ ఇంపార్టెంట్ గేమ్. మంచి బ్యాట్స్మెన్, కానీ ఇక్కడ ఉన్న కాంబినేషన్ లో చూసుకుంటే కొంచెం లోవర్ లోనే ఆడుతున్నాడు. ఇంకా పైన ఆడితే బాగుంటది, కానీ
ఇంకెవరిని కింద పెట్టలేం. సో మోస్ట్లీ మన దేర్ ఆపోజిషన్ లోనే ఆడతాడు. అండ్ ఈజ్ అన్ ఆల్రౌండర్ టు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో డొమెస్టిక్ లో అయితే 4 ఓవర్స్ వస్తాడు 21 మ్యాచ్ లో. బట్ ఎక్కడ 4 ఓవర్స్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ. బట్ మేబీ వేరే బౌలర్స్ కి బ్యాట్ అయితే ఖచ్చితంగా ఆ షూస్ ఫిల్ చేసే ప్లేయర్. అందుకే నమన్ దేర్ ప్లేయింగ్ ఉంటే బెస్ట్ యాజ్ ఎ బౌలర్ అండ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ టు. ఆల్రౌండర్ వచ్చేసి మిచెల్ శాంట్నర్, ఎక్సలెంట్ టెరిఫిక్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ కూడా ఆడతాడు, అలాగే బౌలింగ్ కూడా 4 ఓవర్స్ వెరీ వెరీ ఎకనామికల్ బౌలర్ మిచెల్ శాంట్నర్. అనదర్ స్పిన్ మనకి ఇక్కడ ఎవరు అంటే అల్లా గజిల్ఫర్. ఇతని కోసమే మనం పైన రయాన్ రికల్టన్ పెట్టుకోలేదు. ఒకవేళ అక్కడ రికల్టన్ పెట్టుకుంటే ఇక్కడ ఎవరైనా ఇండియన్ బౌలర్ ని పెట్టుకోవాలి. అది కొంచెం స్లాట్ ఇన్ అవ్వడం కష్టంగా ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో చూడాలి ముంబై ఏం చేస్తుంది అన్నది. అల్లా గజిల్ఫర్ తెలుగు బౌలర్. రీసెంట్ గా జరుగుతున్న అండర్-19 టోర్నమెంట్ కానీ, లేదా అబుదాబి టీ20 లీగ్ కానీ, లేదా ఆల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచెస్, ఈవెన్ ఇంటర్నేషనల్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచెస్ లో ఆల్రెడీ అల్లా గజిల్ఫర్ మిస్ట్రీ బౌలర్ సిమిలర్ టు వరుణ్ చక్రవర్తి. పవర్ ప్లే వేయగలడు. ఈవెన్ పవర్ ప్లే లో స్పిన్ బౌలింగ్ వేసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అలాగే మిడిల్ ఆర్డర్స్ అండ్ కూడా వేయగలరు అల్లా గజిల్ఫర్. సో మోస్ట్లీ అల్లా గజిల్ఫర్ ఒక శాంట్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి ఒక మిస్టరీ రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటే స్పిన్ బౌలింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా కనిపించే అవకాశం ఉంది మనకి. పేస్ బౌలింగ్ వచ్చేసి చెప్పవసరం లేదు. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్, దీపక్ చహర్ టెరిఫిక్ బౌలర్స్. బుమ్రా కూడా చాలు. బట్ బౌల్ట్ చహర్ కలిస్తే ఇంకా మామూలుగా లేదు. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా మనకి సేమ్ బౌలింగ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎక్సలెంట్ టీమ్ ముంబై వచ్చేసి ఖచ్చితంగా ప్లేయర్స్ వెళ్తుందని నేనైతే అనుకుంటున్నాను. వెన్నెలో బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది, మెయిన్ పాయింట్ అది. బ్యాటింగ్ అనేది మనం ఎప్పుడు చూస్తున్న బ్యాటింగ్ రోహిత్, తిలక్, సూర్య, హార్దిక్ లాస్ట్ సీజన్ కూడా ఉన్నారు. బ్యాటింగ్ అనేది క్లిక్ అవ్వాలి కానీ చెప్పవసరం లేదు. బట్ ఇక్కడ మనకి మేజర్ ప్లస్ విల్ జాక్స్ ఇన్ మిడిల్ ఆర్డర్, శాంట్నర్ యాజ్ ఏ స్పిన్నింగ్ బౌలర్ అండ్ గౌడ్ అండ్ చెహర్ యాడింగ్ ద న్యూ పేసర్స్. చాలా మంచి ఆప్షన్. లేట్ అయినా కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. టెరిఫిక్ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ముంబై ఖచ్చితంగా ప్లేయర్స్ కలిసి ఈసారి నేను